హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. ఈరోజు వీడియోలో మేము కూరల కుండల్ని ఎలా డెకరేట్ చేస్తున్నామో చూపిస్తున్నాము. మేము కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి 5 కుండలు తీసుకొచ్చాము. కుండల్ని ఇంటికి తీసుకొచ్చాక నా ఉండతో ఫస్ట్ అడ్డంగా 2 లైన్స్ గీయాలి, పైన ఒకటి మిడిల్లో ఒకటి. తర్వాత ఒక 5 లైన్లేమో ఇట్లా నిలువుగా గీయాలి, ఇట్లా పార్టీషన్స్ లాగా చేయాలి. మిడిల్లోనేమో ఇలా రౌండ్గా పెట్టారు. వెనకటి రోజుల్లో మన పెద్దవాళ్ళు ఇలానే డెకరేట్ చేసేవాళ్ళు, అందుకే మేము కూడా ఇలానే చేసాము. ఇప్పుడైతే రకరకాల కుందన్స్తో చమ్కీస్తో డెకరేట్ చేసి రెడీమేడ్గా అమ్ముతున్నారు. ఇదైతే మేము మ్యారేజ్ ముందు రోజు చేసాము. ఇక్కడ అందరం ఒకేలాగా డిజైన్ వేయాలని ఒకరిది చూసి ఒకరు వేస్తున్నాము. ఇలాంటి పద్ధతులన్నీ పెద్దవాళ్ళకి తెలుస్తాయి కదా, ఈ రోజుల్లో పిల్లలకి ఇవన్నీ తెలీదు. ఇలాంటివి చూస్తుంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇలా డెకరేట్ చేశాక వీటిని బావుల దగ్గర తీసుకెళ్ళి వాటర్ తీసుకొస్తారు. వెనకటి రోజుల్లో అయితే అలానే చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అన్ని ట్యాప్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇంటి పక్కన విజయవాడ మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పంపు వస్తుంటే అక్కడ వాటర్ పట్టి తీసుకొచ్చాము. ఈ కుండలలో వాటర్ తీసుకొచ్చాక పొయ్యిలాగా కట్టామన్నా కదా, వాటి మీద పెట్టి పైన మూతలాగా ఉంటాయి కదా, అందులో ఆయిల్ వేసి దీపాలు వెలిగించాము. దీపాలు వెలిగించాక చాలా అందంగా ఉన్నాయి. తర్వాత ప్రసాదంలాగా శనగలు, స్వీట్ రైస్ పెట్టాము, అందరికీ పంచిపెట్టారు. కూరల కుండలు పెట్టడానికి పొయ్యిలాగా కట్టారన్న కదా, దాని చుట్టూ కూడా ముగ్గులు వేశారు. చాలా బాగుంది. ఆ పొయ్యిని ఏదో అంటారని మా అమ్మ చెప్పింది, కానీ నాకు గుర్తు రావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ కూరల కుండలు పెట్టే ప్లేస్లో పైన పందిరి కూడా వేశారు, చిన్న పందిరి, వాటి వరకే సపరేట్గా వేశారు. పెళ్ళిళ్ళప్పుడు చాలామంది పుట్టమన్ను కోసం కూడా వెళ్ళాలి అని మాట్లాడుకుంటూ ఉంటే నేను చాలాసార్లు విన్నాను. ఆ పుట్టమన్నుతో ఏం చేస్తారో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.